హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తారంగ్ శక్తి అనే ఒక మేజర్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ని మొదలుపెట్టింది. ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయమని 51 దేశాలను ఇన్వైట్ చేయగా 30 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. యూరోఫైటర్ టైఫూన్, రఫాల్, సూపర్ హార్నెట్, F-16 లాంటి జెట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే తేజస్ జెట్కి స్టార్టింగ్లోనే మంచి అచీవ్మెంట్ వచ్చింది. ఒక ఇంటర్సెప్షన్ మిషన్లో తేజస్ జెట్ యూరోఫైటర్ టైఫూన్, రఫాల్ జెట్స్ని ఇంటర్సెప్ట్ చేసింది. ఇంటర్సెప్షన్ అంటే అటాక్ చేయడానికి వస్తున్న ఎనిమీ జెట్స్ని దాడి చేయకముందే స్టాప్ చేయడం, షాట్ డౌన్ చేయడం కావచ్చు, లేదా వార్నింగ్స్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయేలా ఫోర్స్ చేయడం కావచ్చు. ఎనిమీ అటాక్ని స్టాప్ చేయడమే ఇంటర్సెప్షన్. ఎక్సర్సైజ్లో జరిగిన మిషన్లో జర్మన్ యూరోఫైటర్ టైఫూన్, ఫ్రెంచ్ రఫాల్స్ ఎనిమీ ఫైటర్ జెట్స్గా ఉన్నాయి. వీటికి ఒక టార్గెట్ ఇచ్చారు, దానిపై అటాక్ చేస్తున్నట్టు వెళ్ళమని. అయితే ఈ జెట్స్ టార్గెట్స్ వైపు వెళ్తున్నప్పుడు తేజస్ వాటిని డిటెక్ట్ చేసి ట్రాక్ చేసి అవి ఎటు వెళ్తున్నాయో మూవ్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఇమీడియట్గా వాటి దగ్గరికి వెళ్ళి స్టాప్ చేసింది, వెనక్కి వెళ్ళేలా ఫోర్స్ చేసింది. అయితే ఎక్సర్సైజ్లో తేజస్ జెట్కి ఇచ్చిన గోల్ కేవలం వాటిని స్టాప్ చేయడమేనా, లేదా డాగ్ ఫైట్లోకి దిగి మిసైల్ని ఫైర్ చేయడానికి వీలు ఉండేలా అడ్వాంటేజ్ ఉన్న పొజిషన్లోకి వెళ్ళి మిసైల్ని లాక్ చేయడం కూడా అనే దానిపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ తేజస్ జెట్ వీటిని సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేసిందని చెప్తున్నారు. బాంబింగ్ మిషన్స్లో జెట్స్ నిమిషాల వ్యవధిలోనే దూసుకొచ్చి దాడి చేసి తిరిగి వెళ్ళిపోతాయి. వాటిని స్టాప్ చేయాలంటే ఇంటర్సెప్టర్స్ చాలా క్విక్గా వాటిని గుర్తించి ఇమీడియట్గా వాటి దగ్గరికి వెళ్ళి స్టాప్ చేయాలి. ఈ మిషన్లో తేజస్ రెడార్, సెన్సార్స్, టైఫూన్, రఫాల్ లాంటి అడ్వాన్స్డ్ జెట్స్ని క్విక్గా ఐడెంటిఫై చేసి ఇంటర్సెప్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాయి. తేజస్కి ప్రైమరీ రోల్ కూడా ఇంటర్సెప్టరే. ప్రజెంట్ తమిళనాడులో సౌత్ ఇండియాకి ప్రొటెక్షన్ ఇస్తుండగా మాక్ 1A వర్షన్స్ రాగానే నార్థన్, వెస్టర్న్ బోర్డర్స్లో ఉన్న ఫార్వర్డ్ బేసెస్ అంటే బోర్డర్కి చాలా దగ్గరలో ఉన్న బేసెస్లో ఎయిర్ ఫోర్స్ డిప్లాయ్ చేయబోతుంది. కాబట్టి పాక్ F-16, J-10 లాంటి జెట్స్ దాడి చేయడానికి వస్తే వాటిని దాడి చేయకుండా స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ రఫాల్, టైఫూన్ జెట్స్తో ఈ సామర్థ్యాన్ని టెస్ట్ చేసింది. పాకిస్తాన్కి అగెనిస్ట్గా ఫార్వర్డ్ బేసెస్కి వెళ్ళడానికి ముందే ఇది తేజస్ జెట్కి మంచి అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. తేజస్ మార్క్ 1A వర్షన్ ప్రజెంట్ మిషన్లో పార్టిసిపేట్ చేసిన మార్క్ 1 కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందని తెలిసింది. న్యూ AESA రెడార్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఉంటాయి. సౌత్ కొరియాకి నార్త్ కొరియా నుండి ఎలాంటి న్యూక్లియర్ థ్రెట్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు సౌత్ కొరియా ఓన్గా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకోలేదు. జపాన్, సౌత్ కొరియాలు అమెరికాకి క్లోజెస్ట్ అలైస్. ఒక అగ్రిమెంట్ ప్రకారం ఈ దేశాల్లో అమెరికన్ మిలిటరీ బేసెస్కి రిటర్న్గా వేరే ఏ దేశమైనా వీటిపై దాడి చేస్తే అమెరికా ఓన్ మిలిటరీ ఫోర్స్తో కాపాడాలి. ఈవెన్ న్యూక్లియర్ అటాక్ అయినా సరే అమెరికా నూక్స్తో తిరిగి దాడి చేయాలి. అందుకే ఇప్పటి వరకు నార్త్ కొరియా నుండి థ్రెట్ ఉన్న ఓన్ నూక్స్ని డెవలప్ చేయలేదు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా మిత్ర దేశాలకి ఎంత పెద్ద తలనొప్పిగా మారాడో తెలిసిందే. అమెరికాని నేటో నుండి బయటికి తీసుకొస్తా అన్నాక ఇప్పుడు సౌత్ కొరియాలో కూడా అమెరికన్ ట్రూప్స్ని ఉంచడం వల్ల అమెరికాకి చాలా ఖర్చు అవుతుందని కంప్లైంట్ చేస్తున్నాడు. ట్రంప్ వచ్చి సడన్గా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తాడేమో అని సౌత్ కొరియాలో భయం అయితే మొదలైంది. కాబట్టి ఓన్ నూక్స్ని అక్వైర్ చేసుకోవడానికి డిబేట్ అనేది మొదలైంది. అయితే డిబేట్లో ఆపోజిట్గా ఉన్నవాళ్ళు మనం న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తే అమెరికాతో రిలేషన్స్ దెబ్బతింటాయి, అలాగే ప్రపంచం వ్యతిరేకిస్తుంది, దీంతో ఎకానమీ దెబ్బతింటుందని వాదిస్తున్నారు. త్వరలో సౌత్ కొరియా నిర్ణయం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.